ఒకటో సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. ఒకటో సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. అందరూ బయటికి తీయాలి. ఒకటో సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము. అధ్యాయంలో సందర్భాన్ని మనం ధ్యానం చేసుకోబడే రోజు. మనము కొన్ని వారాల నుంచి వ్యక్తుల యొక్క జీవితాలను చూస్తూ ధ్యానిస్తూ నేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా అధ్యాయమైనటువంటి వ్యక్తి జీవితంలో ఉంచుకొని మనం నేర్చుకున్నాం. 8వ వచనం. వారు సౌలుతో, చిత్తగించుము, నా యొద్ద పావు తులము వెండి కలదు, మనకు మార్గము తెలియజెప్పునందుకై దానిని ఆ దైవజనునికి ఇత్తునని. సౌలు అనేటువంటి వ్యక్తి కొత్త నిబంధనలో ఉన్నాడు, పాత నిబంధనలో ఉన్నాడు. కొత్త నిబంధనలో ఉన్న సౌలు పౌలుగా మారాడు. పాత నిబంధన సౌలు రాజుగా మారాడు. పాత నిబంధన ఉన్న సౌలుని ఎవరు ఇష్టపడరు, కొత్త నిబంధన సౌలు అందరు ఇష్టపడతారు. ఎందుకు అంటే సౌలు అనే వ్యక్తి పౌలుగా మారిన తర్వాత దేవుని కోసం పడినటువంటి ఆ శ్రమలు, ఆ ప్రయాసలు, ఆ కష్టములు, ఆ దేవుని గురించినటువంటి ప్రత్యక్షతలు, దేవుని గురించిన జ్ఞానం చాలా అమోఘమైనది, చాలా ఉన్నతమైనది, రెస్పెక్ట్ చేయదగినటువంటి వ్యక్తి. కానీ పాత నిబంధన సౌలు రాజు అయ్యాడు. కానీ రాజైన తర్వాత పోగొట్టుకున్నాడని మనం చదువుకున్నాం, విన్నాం. ఆ వ్యక్తిలో నుంచి కొన్ని మంచి కూడా మనం చూడగలం. ఈరోజు చూద్దాం. సౌలు అనే వ్యక్తి బెన్యామీను గోత్రీయుడు. వారి ఫాదర్ పేరు కూషు. ఎవరు చెప్పండి? కూషు. ఏలీ యాజకుడిగా ఉన్న దినాల్లో సమూయేలు పరిచర్య చేయడానికి వెళ్ళాడు. ఏలీ తన యాజక జీవితాన్ని సంతోషంగా ముగించలేకపోయాడు. అదే సమయంలో సమూయేలు వచ్చాడు పరిచర్య చేయుటకు ఏలీ దగ్గర. పరిచర్య చేశాడు. తన పరిచర్య దేవునికి ఇష్టమైంది. తన దేవునికి ఇష్టడిగా బ్రతికాడు. దేవుడు తనతో మాట్లాడడం ప్రారంభించాడు. సమూయేలులో 3 పనులు చేశాడు పెద్దవాడైన తర్వాత. 1, ప్రవక్తగా ఉన్నాడు. 2, న్యాయాధిపతిగా ఉన్నాడు. 3, యాజకుడిగా ఉన్నాడు. మరలా చెప్తున్నాను, తన పరిచర్య చేయడానికి ఏలీ దగ్గరికి వచ్చిన తర్వాత పరిచర్య నేర్చుకున్నప్పుడు ఆ వ్యక్తి దేవుని కొరకు 3 విధాల పరిచర్యలు చేశాడు. 1, ప్రవక్త. 2, న్యాయాధిపతి. 3, యాజకుడు. 3 విధాల పరిచర్యతో దేవుని ఎదుట నిలబడ్డవాడు సమూయేలు అనేటువంటి వ్యక్తి. సమూయేలు ఎవరో మీకు తెలుసు. ప్రార్థన చేసి ఆ తల్లి కోరుకుంటే, ఆ తల్లికి బిడ్డలు లేనప్పుడు దేవుడు ఆ తల్లి కడుపులో మగ బిడ్డను తీసుకొచ్చి ఆ తల్లికి కుమారుడిగా సమూయేలు ఇస్తే, ఆ సమూయేలు దేవునికి ఇస్తానన్న తర్వాత ఇచ్చాడు. అట్లా దేవునికి ఇచ్చేసింది. దేవుని పరిచర్యలో దేవుని సావుల దగ్గర ఎదుగుతున్నప్పుడు ఆ వ్యక్తి దేవునికి ఇష్టడిగా మారాడు, కానీ మనుషులకు ఇష్టలుగా. అందుకే దేవుడు ఆ వ్యక్తికి ఎన్ని పరిచర్యలు అప్పగించాడు తెలుసా? 3 పరిచర్యలు. ఏలీ యాజకుడిగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు, కానీ ప్రవక్తగా అయితే లేడు. సమూయేలు అయితే ఉన్నాడు.
యాజకుడిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, న్యాయాధిపతిగా 3 పరిచర్యలు దేవుని కోసం చేసినటువంటి వ్యక్తి. ఆ దినాల్లో సౌలు అనేటువంటి వ్యక్తి సమూయేలు దగ్గరికి రావడం జరిగింది. ఎందుకు వచ్చాడు, వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది ఆ సందర్భాన్ని మనం జాగ్రత్తగా విన్నాం. సౌలు అనేటువంటి వ్యక్తి చాలా అందమైన వాడు, చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి కూడా. బెన్యామీను గోత్రంలో పుట్టినటువంటి కూషు కుమార్. ఇంకో మాట చెప్పాలంటే ఐశ్వర్యవంతుడు కూడా సౌలు. ఈ కీషు అనేటువంటి ఈ తండ్రి, సౌలు తండ్రి ధనవంతుడు కాదు. ఆ ధనవంతుడికి పుట్టినవాడే అందమైన వాడు, చాలా హైట్ ఉన్నవాడు, ఐశ్వర్యవంతుడు. 3 ఎవరు? సౌలు. ఒక రోజున ఈ కీషు యొక్క గాడిదలు తన ఎద్ద నుంచి తప్పిపోయినప్పుడు ఆ తండ్రి సౌలును పిలుస్తాడు. సౌలును పిలిచి, అయ్యా, మన గాడిదలు తప్పిపోయి, గాడిదలు వెతకడానికి నువ్వు మన దగ్గర పనివాడు ఒకటి తీసుకొని వెళ్ళాలి వెతకడానికి అన్నాడు. ఆ తండ్రి మాట మీద వెళ్ళాడు. ఎంత గమనించాడు. ఆ రోజుల్లో గాడిదలు ఈ రోజున్న BMW కారు కంటే కూడా చాలా ఎక్కువ. తెలుసా మీకు? ఆ రోజుల్లో గాడిదలు లేకపోతే ప్రజల ప్రయాణానికి ఆటంకాలని నడిచి వెళ్ళాల్సి వస్తుంది. గాడిద ఉన్నవాడు కారు కంటే ఉన్నతమైనది కలిగి ఉన్నట్టు. అదే మీకు గాడిదల మీద ప్రయాణాలు కొనసాగించేవాళ్ళు, ఒంట్ల మీద ప్రయాణం కొనసాగించేవాళ్ళు, నడిచి ప్రయాణం కొనసాగించేవాళ్ళు. గాడిదలు కలిగిన వాడికి చాలా లాభం వస్తుంది. ఎందుకు? ప్రయాణానికి అనేకులు ఇచ్చేవాడు, అనేకులను తీసుకెళ్ళడానికి ఆ గాడిదలు ఇచ్చేవాడు. దానివల్ల వాళ్ళకి లాభం వస్తుంది. గాడిదలు మందలు మేపేవాడు. కొంతమంది గాడిదలను మేపి అమ్మేవాడు. వాటిని కొనుక్కొని వాటిని వాహనాలుగా, ప్రయాణాలకు సాధనాలుగా వాడుకునేవాళ్ళు. తర్వాత బరువులు మోసుకొని వెళ్ళడానికి ఉపయోగించేవాడు. అర్థమవుతా మీకు? 1 ప్రయాణానికి ఉపయోగపడేది, 2 గూడ్స్కు ఉపయోగపడేది. అదే. సో ఇలాంటి మంత్ర కలిగిన వాడు కూషు అనేటువంటి సౌలు తండ్రి. బాగా ఆలోచించాలి. తన గాడిదలు పోయినప్పుడు ఐశ్వర్యవంతుడైనటువంటి కూషు ఎవరిని పిలిచాడో తెలుసా? మీరు చూడండి, అక్కడ 9వ వచనం, 9వ అధ్యాయము 3వ వచనం. సౌలు తండ్రి కీషు యొక్క గార్ధభావన తప్పిపోగా కీషు తన కుమారుడు సౌలును పిలిచి తన దాసులో ఒకరిని తీసుకొని పోయి గార్ధభావములను వెతుకుమని చెప్పెను. బాగా గమనించాలి. ఏ వెతకమని చెప్పారు? గాడిదలు. ఎవరిని పిలిచి? సౌలుని పిలిచి. అర్థమైందా? ఒక ధనవంతుడు, ఒక ఐశ్వర్యవంతుడు కుమారుని పిలిచి చెప్తున్నాడు ఈ మాట, పోయి గాడిదలు వెతుకున్నారా, గాడిదలు తప్పిపోయినాయి అన్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ తండ్రి తన బిడ్డలకు నేర్పించవలసినది నేర్పించే విషయంలో ఫెయిల్ అయిన వాడు కాదు ఈ ఫాదర్. అర్థం? తన బిడ్డలకు ఏది నేర్పించాలో అది నేర్పించడానికి వెనుక ఉన్నవాడు కాదు, వెనుక పడిపోయినవాడు కాదు, ఫెయిల్ అయినవాడు కాదు. పనివాడు చాలా మంది ఉన్నారు కదా, పనివాడిని పంపించవచ్చు కదా, కానీ ఎవరిని పిలుస్తున్నాడు? తన కుమారుడు పిలుస్తున్నాడు. తన కుమారుడు పిలిచి వెళ్ళమని చెప్తున్నాడు గాడిదలను వెతకడానికి. ఒక ఐశ్వర్యవంతుడు కుమారుడు దేనికోసం పంపిస్తున్నాడు? ఆలోచించండి. ఆ తండ్రి తన యొక్క కర్తవ్యాన్ని బిడ్డలకు నేర్పించేటువంటి ఆ పని విషయంలో ఎక్కడ ఫెయిల్ అయిన వాడు. అదే ప్లేస్లో మనం ఎవరైనా ఉంటే ఏం చేసాం? అమ్మో, నా బిడ్డ
ఇస్త్రీ షర్ట్ నలిగిపోయిందేమో, అత్తర వాసన పోయిందేమో అన్నట్టుగా బిడ్డలు ఏం చేస్తారు? చాలా జాగ్రత్తగా మాట చెప్తారు. ఈరోజు నీ బిడ్డలు బరువును పోయి చేత కాకపోతే, ఈరోజు నీ బిడ్డకి అది చెప్పకపోతే, రేపు పొద్దున పెళ్ళి అయిన తర్వాత వచ్చిన ఏమంటే పోయి చేపలు తీసుకురా మార్కెట్, నాకు తెలియదు అంటాడు. అంతేనా? ఎవరి మార్కెట్ పోయి కూరగాయలు తీసుకురాపో అన్నది, నాకు తెలియదు అది ఎక్కడో అన్నాడు అనుకో. వచ్చిన అమ్మాయి ఏమంటది? ఏమంతయ్యా ఏమి నేర్పించావు అంతేననేది. ఎంత సన్నాసుడు నేను అనుకోలేదు అసలు. మార్కెట్ తెలియదంట, కూరగాయలు తీసుకురావడం రాదంట, చేపలు కొట్టడం రాదంట, ఎగతాలు చేసిందే లేదా? ఈరోజు నువ్వు నీ బాధ్యతను తండ్రిగా తల్లిగా నీ బిడ్డల విషయం నిర్వర్తించకపోతే రేపొద్దు నీ బిడ్డ అందరూ ఎదుటి అవమానం పొందవలసి వస్తుంది. చేతగాని వాడిగా మిగిలిపోవలసి వస్తుంది, చేతగాని వ్యక్తిగా మిగిలిపోవలసి వస్తుంది. నీ బాధ్యతలను ఫెయిల్ అవ్వకూడదు. నీ బాధ్యతను కరెక్ట్గా నిర్వర్తించినప్పుడు రేపొద్దున నీ బిడ్డ సక్సెస్ అవుతాడు, ప్రయోజకుడు అవుతాడు, ఉపయోగపడే వ్యక్తిగా మారిపోయింది. ఒక తండ్రిగా ఒక తల్లిగా నీ పిల్లలకు నేర్పించవలసినది నేర్పించే విషయంలో నీవు ఫెయిల్ అయితే నీవు చేతగాని వ్యక్తివే. రేపొద్దు నీ బిడ్డ కూడా చేతగాని వ్యక్తిగా కనబడతాడు. రేపొద్దు నీ బిడ్డ పని విషయంలో చేతగాని వ్యక్తిగా మిగిలిపోతాడు. ఆలోచించు. ఖుషు ఫెయిల్ అయిన వాడు కాదు, బాధ్యత నేర్పించే విషయం. నీ బిడ్డ మోయవలసింది ఏం చేయాలి? బిడ్డ నీ బిడ్డ చేయవలసింది. కూషు తన కుమారుడు ఐశ్వర్యవంతుడు కుమారుడైనా, ఐశ్వర్యవంతుడికి సంబంధించిన వాడైనా, ఇస్త్రీ బట్టలు వేసేవాడైనా, అత్తరు కొట్టేవాడైనా, సెంటు కొట్టేవాడైనా, స్ప్రే కొట్టేవాడైనా బాధ్యత నేర్పించేటప్పుడు, బాధ్యతగా పనిచేసేటప్పుడు, తండ్రి అప్పగించిన పని చేసేటప్పుడు తప్పకుండా చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆలోచించండి. ఈ యొక్క కూషు తన కుమారునికి ఏది నేర్పించాలో, తన బిడ్డకి ఏది చూపించాలో, ఏది నిర్వర్తించి తన బిడ్డ ప్రయోజకుడు కావాలో దాని విషయంలో తండ్రి తన బాధ్యత నిర్వర్తించాడు. రెండవది 3వ వచనం మళ్ళా చదువుకుందాం దీంట్లోనే. తండ్రి అయిన కీషు యొక్క గార్ధము తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి మన దాసులలో ఒకరిని తీసుకొని పోయి గార్ధమును వెదకమని చెప్పాను. ఏం చేశాడు ఇప్పుడు? డాడీ నేనా? మన దగ్గర ఎంతమంది పని వాళ్ళు పంపించవచ్చు, 2-3 నేను వెళ్ళాలా అని ఎదురు తిరిగాడు. ఆలోచించండి ఒకసారి. నేనంటాను సౌలు బాధ్యత కలిగినటువంటి బిడ్డ, బాధ్యత కలిగిన కుమారుడు, బాధ్యత కలిగిన కుమార్తె. తన తండ్రి గాడిదలను వెతకడానికి పంపించినప్పుడు తన తండ్రి బాధ్యతను నిర్వర్తించడానికి వెళ్ళమన్నప్పుడు ఎక్కడా కూడా మారు మాట్లాడాలి. నేను వెళ్ళేది, నేను చేయాలని ఆలోచించాను. నేను అడుగుతున్నాను, నువ్వు బాధ్యత కలిగిన కుమార్తెనా? బాధ్యత కలిగిన కుమారుడేనా? తల్లిదండ్రులకు నువ్వు బాధ్యతను, వారు అప్పగించిన బాధ్యతను నమ్మకంగా చేసే వ్యక్తివేనా? సౌలు అలాంటి వాడే, బాధ్యత కలిగిన వాడు. తండ్రి అప్పగించిన పని, తండ్రి చెప్పిన చేయడానికి బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉంటాడు. బాధ్యత నెరవేర్చేటువంటి కుమారుడిగా ఉన్నాడు. ఉన్నావా? ఒక బొమ్మను తయారు చేసేటువంటి శిల్పి ఉన్నాడు. మీ తెలిసి ఇప్పుడు బొమ్మలు తయారు చేస్తాడు. బైబిల్ అబ్రహాం కూడా ఏం చేసేవాడు? బొమ్మలను తయారు చేశాడు. బొమ్మలను తయారు చేశాడు. బొమ్మలు తయారు చేసి అమ్మేవాడు అబ్రహాం.
అలాగనే ఒకసారి ఒక బొమ్మలు తయారు చేసే శిల్పి బొమ్మలు తయారు చేసి అమ్ముకుంటాడు. ఆయన ఒక కుమారుడు ఉన్నాడు, కొడుకు ఉన్నాడు. కొడుకు కూడా ఆ తండ్రి వృత్తిని అలవాటు చేసుకున్నాడు. ఆ తండ్రి చేసే పనినే చేయడం ప్రారంభించాడు. ఆయన ఎట్లా బొమ్మలు తయారు చేస్తాడు, ఈయన కూడా బొమ్మలు తయారు చేయడం నేర్చుకున్నాడు. వాళ్ళు బొమ్మలు తయారు చేసి అమ్మారు. ఆ తండ్రి చేసి కుమారుడు పని చేస్తున్నాడు. ఆ తండ్రిని చూసి పని నేర్చుకున్న కుమారుడు బొమ్మ తయారు చేసి తండ్రికి తీసుకొచ్చి ఇచ్చాడు. డాడీ ఇది ఎలా ఉంది? అస్సలు బాగలేదురా. ఏమైంది డాడీ? దీని ముక్కు ఒకరుగా ఉంది. సరే డాడీ, ఆ బొమ్మను తీసుకెళ్ళాడు. మరలా కొద్ది రోజులు కష్టపడి ఆ ముక్కును సరి చేసి చక్కగా తయారు చేసి తీసుకొచ్చాడు. ఈసారి మళ్ళీ తండ్రి దగ్గర తీసుకొచ్చేది. డాడీ ఇప్పుడు ఎలా ఉంది ముక్కు? బాగలేదా? ఏమైంది? ఈసారి ముక్కు బాగోదా? చేయి బాగలేదా? చేతికి ఏమైంది? చూడు ఒకసారి. సరే డాడీ, మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ కొద్ది రోజులు కష్టపడ్డాడు. మళ్ళా చేయి చక్కగా మళ్ళా తీసుకొచ్చాడు. ముక్కును చూసాడు, చేతిని చూసాడు. తండ్రి డాడీ ఎలా ఉంది ఇది? ఈసారి చెవు ఒకరు పోయిందిరా. సరే, అంత మొదట్లో ఉన్నంత ఆ ప్రేమతో మాట్లాడేటువంటి వాయిస్ మారిపోయింది. సర్లే అన్నాడు. బొమ్మను తీసుకున్నాడు, వెళ్ళాడు. ఆ చెవులని సరి చేశాడు, మళ్ళీ తీసుకొచ్చాడు. ఈసారి ఐబ్రోస్ సరిగ్గా పెట్టలేదు, బాగాలేదు. అసలు నీకు తెలుసా అని కోపడ్డాడు. ఏమొచ్చు నీకు? ఎప్పుడు తీసుకొచ్చినా కూడా బాగలేదంటావు, సరిగా లేదంటావు, ముక్కు లేదు, దానికి చెవి లేదంటావు, చేయి బాగాలేదంటావు. ఏంది నీకేం తెలుసు? అసలు మార్కెట్లో అమ్ముడు పోతుంది ఎవరో తెలుసు ఎక్కువ? నేను తయారు చేసి చూస్తున్నాక రోజు ఎవరు ఎక్కువ కట్టారు? నాదే కదా, ఎక్కువ బొమ్మలు నాయే కదా, అందరు తీసుకువెళ్తున్నారు. నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? బాగా కోపడ్డాడు. ఆ కుమారుడు కోపడ్డాడు. తండ్రి మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఆ కుమారుడు అలాగే బొమ్మలు తయారు చేస్తున్నాడు. ఆ తండ్రి అలాగే తయారు చేస్తూ మార్కెట్లో అమ్ముతున్నాడు. కొద్ది రోజులకి ఆ బొమ్మలు పడడం వచ్చినటువంటి మనుషులు బొమ్మలు చూస్తున్నారు, బాగాలేదని పెట్టి వెళ్ళిపోతున్నారు. వ్యాపారం తగ్గిపోయింది. కుమారుడికి అర్థం కాదు. చూశాడు, కోపడ్డాడు కదా, తల్లి దగ్గరికి వెళ్ళడానికి కొంచెం వెనకాడుతున్నాడు. వ్యాపారం దెబ్బతింటుందో తట్టుకోలేక ఒకరోజు వెళ్ళిపోయాడు. డాడీ బొమ్మలు కొంటలేదు ఎవరు. ఈ బొమ్మలు నువ్వు చూసి అందరూ, నువ్వు ఎలా చూసి బాగాలేదని అందరూ అలా చూసి బాగాలేదని పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు డాడీ? నాకేం జరిగిందో నీకు కూడా అదే జరిగిందిరా. నీకేం జరిగింది? నీలాగా నేను కూడా మా తండ్రికి కుమారుడుగా ఉన్నప్పుడు మా నాన్న కూడా బొమ్మలు తయారు చేసేవాడు. మా నాన్న బొమ్మలు తయారు చేసి నేను కూడా బొమ్మలు తయారు చేయడం నేర్చుకొని ఆ బొమ్మలను తయారు చేసి ఇస్తున్నప్పుడు మా డాడీ అనేవాడు, రేయ్ ఏంద్రా కన్ను ఇలా చేసావు, ఈ కన్ను బాగాలేదు, సరిగ్గా చేయి అనేవాడు. సరే కన్ను శుభ్రంగా నీట్గా చేసి వచ్చిన తర్వాత, డాడీ ఇప్పుడు బాగుందంటే ఏంటది? దాని చెవులు చూసావా ఎలా చేసావా? పో సరే చెవులు శుభ్రం చేసుకుని రాపో, నీట్గా చేసిరా. మరలా వచ్చేవాడు. ఆ చెవులన్నీ నీట్గా చక్కగా తీసి వచ్చేవాడు. డాడీ ఇప్పుడు బాగుందంటే ఏ చేయి బాగాలేదురా, శుభ్రంగా చేయపో అనేవాడు. మళ్ళీ చేయి శుభ్రంగా నీట్గా తయారు చేసి తీసుకొచ్చేవాడు. మళ్ళీ సరే అనేవాడు, ఏంటి ఆ కాలు పెట్టడం, వంకరగా పెట్టావు, సరిగా పెట్టువా. ఇన్నిసార్లు పోయినా మా నాన్న ఇలానే, నాకు కూడా కోపం వచ్చేసి, నీకు అసలు బుర్ర పనిచేస్తుందా? ఇంత కష్టపడి చేసినందుకు ఒక్కసారి నా బాగుందన్నా, ఎప్పుడు బాగలేదు అంటావు. ఏంటి నువ్వు అసలు? నీ మనసు ఏంటి? నీ మనస్తత్వం ఏంటి? ఏ రోజైనా బాగుంది ఒక్కసారి నువ్వు తెచ్చుకున్నావా? మార్కెట్లో నావెప్పుడు పోతే నీ కాదు, నాదే కొన్నారు అందరూ అని నేను కొన్నిలాగా ఇచ్చాను మా నాన్న. ఆ రోజు నుంచి మా నాన్న చెప్పడం మానేశాను. నేను ఆ బొమ్మలు లోపాలు నాకు అర్థం కాలేదు. లోపంలో చెప్పి ఇంకా బాగా చేయడానికి నన్ను అలా అంటున్నాడన్న సంగతి నాకు అర్థం కాక నేను మా నాన్న మీద కోప్పడి, మా నాన్న చెప్పకుండా, మా డాడీ నాదేక ఇది ఇలా చేయని నన్ను అడగకుండా, నాకు చెప్పకుండా చేసినట్టుగా నేను కసురుకున్నాను, గది చేదరించుకున్నాను. మా నాన్న ఎప్పుడైతే చెప్పడం మానేశాడో నేను కూడా
దానిలో ఉన్నటువంటి ఆ నైపుణ్యతను బయటికి తీసుకురావడం మా చేతకాలేదు, పోగొట్టుకున్నాను, నా వ్యాపారం దెబ్బతింటుంది. ఇప్పుడు నీకు కూడా ఇదే బాగా ఆలోచించండి. మీరు చేసే పనుల్లో మెచ్చుకోలేదండి, మెచ్చుకోకపోగా దానిలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపిస్తుంటే కోపం వస్తుంది కదా. నేను చేసే పని ఇదే కదా. మనం ఏదైనా మంచిగా వంట చేశారంట, బాగాలేదు అనేది ఉంటే బాగాలేదు మళ్ళీ మీరు పెట్టుకుంటారు. మళ్ళీ వెళ్ళి ఈసారన్నా మంచిగా చేయాలనుకునేవాడు మళ్ళా చేస్తారు. మళ్ళీ ఎక్కువ నా దీంట్లో ఏ నోట్లో కొద్దిగా వేసుకొని టేస్ట్ చేయొచ్చుగా. దాదాపుగా నేను తిట్టినట్టు ఎవరు లేదు, అందరూ తిట్టాను. ఎందుకో తెలుసా, వాళ్ళకి వచ్చు బాగా, ఇంకా బాగా చేయాలన్నటువంటి అందరూ ఓర్చుకున్నవాడే నన్ను. ఒకవేళ నాకు ఎదురు తిరిగిన వాళ్ళు ఎవరు నేర్చుకోలేదు. అట్లా నాకు ఎదురు తిరగకూడదని కదా దాని అర్థం. ఇల్లు బ్రదర్ ఇల్లు కట్టేటప్పుడు దానికి వాటరింగ్ చేయాలి కదా. ఆ రోజు నేను ఫోన్ చేసి చెప్పా, బ్రదర్ పవిత్రాన్ని పంపించి ఏం చేయాలి, నీళ్ళు కొట్టి చేస్తే పట్టగలరా అనేటువంటి ఒక మనసులో ఒక ఆలోచన. కానీ ఇల్లు అయిపోయేసరికి ఇంటి పని ఎలా చేయాలో ఏం చెప్పాలో నేర్చేసుకుంది ఎవరు. నేను మధ్యలో పోయాను, పైపులో పట్టుకొని నేను చదువుతూ పోయాను. కష్టం అది. ఒకరోజు సిస్టర్ గారు అన్న అనేసి ఏమని, బ్రదర్ బిల్లుతో పోస్తున్నాను, బ్రదర్ బిల్లుతో బకెట్తో పోస్తున్నాను. అయినా పర్లేదు పోయాలి సిస్టర్, అలా పోస్తే తిరిగి. ఈరోజు ఏమైనా చెప్పాల్సిన అవసరం లేదు, ఆ పని ఎలా చేయాలో ఆ పని చేయగా నేను చేసుకుంది. ఇంకెప్పుడు చెప్పాల్సిన అవసరమే లేదు. ఈసారి ఇంకొక ఇల్లు కట్టారంటే డైరెక్ట్ ఇప్పుడు చేసేయగలరు, ఇంకో సలహా అవసరమే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బాగా ఆలోచించి, నేను ఎప్పుడు చెప్తున్నా, చేపలు వండి పెట్టడం కాదు నాకు చేత, ఇది చేపలు పట్టడం నాకు చేత, పట్టించడం చేత, పట్టడం ఎలాగో నేర్పించడం నాకు చేత. అది చేస్తా నేను, అది చేసే వ్యక్తి. ఆకలేస్తుంది కదా అని చెప్పేసి ఉన్నది నోటి దగ్గరికి తీసుకురాను. ఆకలేసినప్పుడు ఆకలి ఎలా తీర్చుకోవాలో, ఎలా చెయ్యాలో నేర్పించేటువంటి వ్యక్తి. చాలా మంది బాధపడ్డారు, ఎందుకు అన్నయ్య ఏ రోజు కూడా బాగుంది అందరూ బాగా చేశారు అని అన్నాం. నాకు తెలుసు ఏ రోజు బాగుంది అన్నారని డౌట్ వచ్చేస్తాను, తప్పకుండా డౌట్ వచ్చింది. ఏంటి ఇలా అన్నది ఆలోచించి నేను అంటున్నాను, నీలో ఉన్నటువంటి ఆ సామర్థ్యత బయటికి రావాలంటే నీకు చెప్పేవాడు నీకు అవసరం. ఆ చెప్పింది బాధ్యతగా నిర్వర్తించడం నీకు ఉండవలసినటువంటి మంచి లక్షణం. హల్లెలూయా. చెప్పేవాడు ఎప్పుడు చేదరించుకోవద్దు. తల్లి చెప్పినా, తండ్రి చెప్పినా, అన్న చెప్పినా, అక్క చెప్పినా, చెప్పేవాడు ఎవరు చెప్పినా నీలో సామర్థ్యతను బయటికి తీసుకొస్తారా మాట్లాడారు. పైగా వాళ్ళకి నచ్చలు కావచ్చు, వాళ్ళంటే నీకు ఇష్టం లేకపోవచ్చేమో, కానీ వాళ్ళు చెప్పేదాన్ని మాత్రం మనసు నుంచి ఆలకించు. దాని ద్వారా నీలో ఇంకా టాలెంట్ బయటకు వస్తుంది, నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఇంకా బయటికి కనబడతాయి. ఎందుకు వాడు చెప్పేది నాకు అన్నావు అనుకో, నువ్వు అంతే సంగతి. ఏంటి అన్న దగ్గర ఆగిపోతావు. నేను ఇది అని కాడికి రావేక, ఈ వ్యక్తి ఇదే నలుగురు కూడా చెప్పుకోలేదు. కాబట్టి బాగా ఆలోచించాను. ఈ రోజున తండ్రి చెప్పిన వెంటనే కుమారుడు ఏం చేశాడు, సౌలు నేను వెళ్ళండి డాడీ అలా పన్నెండు వాడిని పంపించు అనలేదు. బాధ్యత కలిగిన కుమారుడు తండ్రి మాట్లాడాడు. బాధ్యత కలిగిన వ్యక్తి మాట వింటాం, ఎదురు తిరిగాం. ఒకవేళ తప్పు లోపాన్ని ఎత్తి చూపించినా కూడా వింటా. లోపము నీకు ఎత్తి చూపిస్తున్నా దాన్ని అంగీకరిస్తా, అదే బాధ్యత. లోపం ఎత్తినప్పుడు, లోపం ఎత్తి మాట్లాడినప్పుడు దాన్ని విని దానికి లోపడ్డప్పుడే నీలో బాధ్యత ఉన్నది అనేది అర్థమవుతుంది. రెండవది ఆయన ఏం చేశాడో తెలుసా, చూడండి
చదువుకుందాం మాటను. 4 వచ్చిన సౌలు దూతలను గిబియాకు తీసుకొని అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలిషా దేశమున సంచరింపగా అవి కనబడలేదు. చాలు. బాగా ఆలోచించాలి. తండ్రి చెప్పిన వెంటనే మీరు ఇంకా కిందకు వస్తే బాగుంటుంది. 5వ వచనం చూస్తే, అయితే వారు నూపు దేశంలోకి వచ్చినప్పుడు మనం తిరిగి వెళ్ళదుము రమ్ము. గార్ధబముల కొరకు చింతింపక గార్ధబాబుల కొరకు చింతించక నా తండ్రి మన కొరకు ఈ విచారణ మాట, పడునేమో అని నా తండ్రి నా కొరకు విచారపడలేమో అని సౌలు తన యొద్దనున్న పనివారితో అనగా బాగున్నారు కదా. అర్థం చేసుకునే బిడ్డ ఎవరు చెప్పండి? సౌలు. అర్థం చేసుకునే కుమారుడు, అర్థం చేసుకునే మీరు ఫిలప్ చేసుకోండి అదే. గాడిదలు వెళ్ళడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అవి దొరకలేదు. మూడు ప్రాంతాలకి వెళ్ళి తిరిగి వచ్చాడు. 3 ప్రాంతాల్లో లేదు. చివరికి అన్నాడు, ఇప్పుడు గాడిదల కోసం నేను ఇన్ని రోజులు తిరుగుతున్నాను కదా, ఇప్పుడు నా గాడిదల గురించి, పోయిన గాడిదల గురించి నా తండ్రి చింతించడం మానేసి నా గురించి చింతిస్తాడేమో, నా గురించి బాధపడతాడేమో, నా గురించి ఏడుస్తాడేమో, నా గురించి దిగులు పడతాడేమో. వెళదాం. నా తండ్రికి ఒకసారి కనపడాల్సిందే. నేను తండ్రి మనసును అర్థం చేసుకున్న కుమారుడు. హల్లెలూయా. అర్థం చేసుకునే వ్యక్తి వేరు. అర్థం చేసుకునే మనస్సు నీకుందా? ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా, ఒక కుమార్తెగా, ఒక కుమారుడిగా, ఒక మనిషిగా అర్థం చేసుకోగలవా? కుటుంబ పరిస్థితి అర్థం చేసుకోగలవా? తల్లి మనసును, తండ్రి మనసును అర్థం చేసుకోగలవా? నీ మీద నాయకులు కొన్ని వారి మనసును అర్థం చేసుకోగలవా? ఆలోచించు. ఎన్నిసార్లు అపార్థం చేసుకున్నావు? అర్థం చేసుకోకపోగా ఎన్నిసార్లు అపార్థం చేసుకొని దుఃఖాన్ని పుట్టించావు నీ తల్లికి, నీ తండ్రికి. ప్రతి విషయం అపార్థం చేసుకుంటావా, అర్థం చేసుకుంటావా? అసలు అయినా గాడిదలు పోతే నన్ను పంపించడం ఏంటినా? నేను ఇంతే ఉన్నాను, నేను దొరకకూడదు, నేను ఇంటికి అన్నా. ఇంకా ఇంకోటి ఎవరో పంపించి ఏదో ఒకటి పంపిస్తాడు ఆయన కదా. ఇంకెంతే ఉండాలి. ఏం ఒక్కడేగా, ఎంత ఐశ్వర్యం ఉందిగా, ఎంత ఆస్తి ఉందిగా, పైగా నేను తెత్తి ఇంత అందగా ఎండకు వాడిపోనా? నేను నన్ను పంపించకపోతే ఎవరన్నా పంపించవచ్చుగా. ఈ ఈ ఈ కంపల వెంట నన్ను దింపకపోతే ఎవరైనా దింపవచ్చుగా. నన్ను దింపడం ఎందుకు ఈ కంపల వెంట అనుకున్నాడా? నా తండ్రి విచారపడతాడేమో, నా తండ్రి బాధపడతాడేమో, గాడిదల సంగతి మర్చిపోయి నా గురించి దుఃఖపడతాడు. ఆలోచించండి. నా గురించి బాధపడతాడని అనుకున్నాం. కుటుంబం గురించి ఆలోచించారా? తల్లి బాధపడిద్దేమో, తండ్రి బాధపడతాడేమో, కాపరి బాధపడతాడేమో సంఘానికి రాకపోతే. ఆలోచించండి. నీ సమస్యలలో నీ సమస్యల కోసం ప్రార్థిస్తున్న ఆ వ్యక్తి నువ్వు కనబడకపోతే సంఘంలో బాధపడతాడేమో, నువ్వు రాకపోతే దుఃఖపడతాడేమో. ఆలోచించే అర్థం చేసుకునే మనసు కదా. ఒకరోజు ఒక తల్లిదండ్రులకు ఒకే ఒక కుమారుడు లేదు, ఏకైక కుమార్తె. అల్లారుగా పెంచుకున్నారు. పెళ్ళికి వచ్చింది, పెళ్లి చేశారు. ఆ అమ్మాయిని కట్టుకున్న అత్తగారికి పంపించారు. ఆ తల్లిదండ్రులు కూర్చొని బాధపడుతున్నారు. అదే అమ్మాయి ఉంటే ఏ సమయం ఏం చేయాలో చెప్పేది, ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలో చెప్పేది, డాడీకి తింటే బాగుంటుందని చెప్పేది.
మనకి అవలేదు చెప్పేవాళ్ళు అని కూర్చొని బాధపడుతున్నారంట. అలా బాధపడుతున్నప్పుడు వెంటనే ఫోను మన సౌండ్ వచ్చినట్టుగా మోగిన. ఏందని చూస్తే, డాడీ ఎలా ఉన్నావు, ఏంటైంది, ఇప్పుడు నువ్వు ట్యాబ్లెట్ వేసుకోవాలి, ట్యాబ్లెట్ వేసుకోవాలి. అది చూసిన వెంటనే ఆశ్చర్యపోయాను. వెళ్ళిపోయింది అనుకున్నాం, అయితే మన దగ్గర లేదనుకున్నాం, కానీ అక్కడ ఉండి కూడా నా బాధ్యతను చూసుకుంటుంది, అక్కడ ఉండి కూడా నన్ను గురించి ఆలోచిస్తుంది, అక్కడ ఉండి కూడా తన బాధ్యత నిర్వర్తిస్తుంది. సంతోషపడ్డాడంట. థ్యాంక్స్ అమ్మా అని మెసేజ్ పెట్టాడు. మళ్ళా రాత్రి 9 గంటలకు మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకోవాలి. మెసేజ్ పంపిద్దామని అనుకుంది, మర్చిపోయి నిద్రపోయింది. ఆ నిద్రపోయేటప్పుడు భర్త చెప్పింది, ఏమండి మా డాడీకి 9 గంటలకు ట్యాబ్లెట్ వేసుకోవాలి, మెసేజ్ పెట్టాలి అనుకుంది. మా అమ్మాయి మర్చిపోయి నిద్రపోయింది. నిద్రలేసి చూసుకుంటే థ్యాంక్స్ అమ్మా అని రాసింది కింద. ఏమండి ఏంటి పైన డిలీట్ చేస్తుంది, కింద థ్యాంక్స్ అని. అసలు ఏమైంది ఇదంతా, అసలు థ్యాంక్స్ మా డాడీ ఎలా పంపించాడు, ఏం జరిగింది, పైన డిలీట్ చేస్తుంది. కంగారు పడుతుంది. నువ్వు పడుకునేటప్పుడు చెప్పావు కదా 9 గంటలకు మీ డాడీ ట్యాబ్లెట్ వేసుకోవాలని, నువ్వు నిద్రపోతున్నావని నేనే పంపించాను. ఆలోచించింది. నువ్వు బాధ్యతగా ఉంటే నీతో ఉన్నవాడు ఎలా ఉంటారు, ఉన్నది ఆ బాధ్యత. నా చిత్తం చేయడానికి దానికి పరలోకమైన దూతను అడుగుతున్నాను. గబ్రియేలు నువ్వు వెళ్తావా, మిఖాయేలు నువ్వు వెళ్తావా, రఫాయేలు నువ్వు వెళ్తావా, అబ్బర్ రాట్లా అన్నాడు. నేను వెళ్తా, వెళితే అక్కడ నా బిడ్డ కోసం ప్రాణం పెట్టాలి. నేను అన్నాను. ప్రధాన దూతలు ఎవరు, యేసు ప్రభువు ఒక్కడే వచ్చాడు. బాధ్యత నిర్వర్తించే కుమారుడుగా యేసు ప్రభు లోకానికి వచ్చేసాడు. తన్ను తానే తగ్గించుకొని వచ్చేసాడు. అద్వితీయ కుమారుడిగా ఉండడానికి కాదు, దేవుని స్వరూపంలో దేవుడిగా ఉండడానికి రాలా, దాసునిగా ఉండడానికి వచ్చి తండ్రి చిత్తం. ఆ తండ్రి చెప్పినది నిర్వర్తించడానికి బాధ్యత కలిగిన కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు. వచ్చి ఆయన ఇష్టానుసారంగా ఉన్నా ప్రతి విషయం ఎవరో తెలుసా, నేను నా తండ్రి పని ఉండాలి, నా తండ్రి చిత్తం చేసేవాడే నాకు తల్లి చెల్లి. ఎంత బాధ్యతగా ఉండాలి. మన బాధ్యత చెప్పమంటారా? 1 లీటర్ పెట్రోల్ డాడీ స్కూటీలో కొట్టి పెట్టాడు అనుకో, ఆ పెట్రోల్ ఎట్లా అవ్వగొట్టాలని చూసే బాధ్యత మనది. అంతేనా? చేతికి 100 రూపాయలు ఇస్తే ఎలా దాన్ని అయిపోగొట్టాలని చూసే బాధ్యత మనది కదా. ఆలోచించండి. ఏంటి బాధ్యత? బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ప్రశ్నించుకోలేదు ఒకసారి. కుటుంబ విషయంలో, సంఘం విషయంలో ఏంటి నీ బాధ్యత? బాధ్యత కలిగిన కుమారుడిగా, బాధ్యత కలిగిన కుమార్తెగా ఉన్నావా నువ్వు? బాధ్యత లేని వారు అవమానం తెస్తారు, తప్పకుండా దుఃఖాన్ని తీసుకొస్తారు ఇంటికి. ఈ వ్యక్తి బాధ్యత కలిగినటువంటి కుమారుడు సమయం కంపలు వెంబడి తిరగమన్నప్పుడు తిరగడానికి కూడా వెళ్ళిపోయాడు. అయ్యో నేను ఐశ్వర్యవంతుడు కుమారుడు అనేటువంటి ఆలోచన లేదు. తండ్రి అప్పగించిన దాన్ని బాధ్యతగా నిర్వర్తించడానికి తన్ను తాను తగ్గించుకున్నట్లుగా వెళ్ళిపోయాడు. మనం బీటెక్ చేయకుండా టెక్ వచ్చేస్తుంది, అంతేనా? డిగ్రీ రాగల మనకేమొచ్చింది, డిగ్రీ దొరికిపోయింది మనకి, అంతేనా? ఈ కుటుంబంలో నీకు అప్పగించిన బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించేటువంటి బిడ్డవేనా నువ్వు? ఆలోచించు. ఫెయిల్ అయ్యావా?
బాధ్యతలు ఫెయిల్ అయిపోయావా? మూడవది చదువుకుందాం త్వరగా. కింద చదువు. వారు, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు. అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనం వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయడేమో అని అతని యొద్దకు వెళ్ళుదుము రండని చెప్పాను. అందుకు సౌలు, మనము వెళ్ళునెడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోదుము? మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి. ఆ దైవజనునికి బహుమానం తీసుకొని పోవుటకు మనకేమీ లేదు అని. జాగ్రత్త గమనించండి. ఒకటి ఏం చెప్పాను నేను? ఏం చెప్పాను చెప్పండి. నాకు కరెక్ట్గా స్పష్టంగా చెబితే కొనసాగింది. చెప్పాలి గట్టిగా. నాకేం అర్థం కాదు. తండ్రి మాట నాకు అసలు అర్థం కాదు. ఇప్పుడు చెప్పాను నేను, పాయింట్ చెప్పాను. చెప్పండి ఫస్ట్ ఏం చెప్పాను? ఇంకా 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 నేను ముందు చేస్తాను. బాధ్యత కలిగిన కుమారుడు. తర్వాత గట్టిగా. మీకు తెలిసి వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యవసాయదారుడు ఏం చేస్తాడంటే అరగట్టేసి నాగలు దున్నేటప్పుడు దానికి ఒక తాడు కట్టేసి చుట్టూ ఒక ముళ్ళు కర్రని ఒక ముళ్ళు ఉంటుందంటే ఒక సన్నటి సోవ ఉంటుంది. అది నడుస్తూ నడుస్తూ మధ్యలో ఆగిపోయింది ఉంటుంది. అలా కదులు కదులు. ఇప్పుడు నేను పొడిస్తేనే మీలో నుంచి బయటకు వస్తుంది. లేదా రాట్లా విన్నది గ్రహించు, అవగాహన చేసుకుంటున్న నీవు స్పష్టంగా అర్థం చేసుకుని నీవు చెప్పాలి. బాధ్యత కలిగిన కుమారుడు అర్థం చేసుకునే మూడోది. మీకు చెప్పలేదు ఇలాగా, నేను చెప్పలేదు. అర్థమైందా? రైట్. పెద్దల ఎడల గౌరవం కలిగిన వాడు. మూడోది ఏం చెప్పండి? గౌరవం కలిగిన వాడు. నాలుగవది కార్యసాధకుడు. చెప్పాలి. ఏంటిది అది? చూసి రమ్మంటే చెప్పండి. మీకు వచ్చుగా బాగా చూసి రమ్మంటే అలాంటి కుమారుడు. కార్యసాధకుడు అంటే ఎట్లా చెప్పాలంటే ఏదైనా అప్పగిస్తే దాన్ని సాధించి వచ్చేటువంటి ఎలా ఏం సాధించాడు చూద్దామా? జాగ్రత్తగా గమనించండి. 8వ వచనం ఇప్పుడు. చిత్తగించుము నా యొద్ద పావుతులం వెండి కలదు. మనకు మార్గము తెలియచెప్పినందుకై ఏంటంట? ఎంత ఎంత ఉంది అంటే ఎన్ని గ్రాములు? బంగారం చెవులు కోసుకోవడం కాదు, అందుకే చెప్పండి. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఎంత? 2.5 గ్రాములు కదా. వాడు ఆ పనుడు ఆడవెతకి ఏడెతకి గాసం చేతకి మిగిలింది తెలుసా? అన్నీ అయిపోయింది. అప్పించులు పప్పించులు మొత్తం అయిపోయింది. అదే తినడానికి తీసుకెళ్ళేటువంటి రొట్టెలు అయిపోయింది. దక్షిణ అన్నీ తినడానికి మొత్తం అయిపోయింది. చివరికి 3 ప్రదేశాల్లో తిరిగిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం. మా డాడీ దిగులు పడతాడు నా మీద, ఒకసారి చూడాలి. మా డాడీ కనపడి వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం. ఆయన ఏం చెప్తాడో చేద్దాం అంటే ఆయన ఎవరైనా తెలుసా? పనివాడు. అయ్యా 3 ప్రదేశాలు తిరిగి వచ్చాడు. చివరికి ఒక్కడి చాలు. ఈ ఊరిలో దైవజనుడు సేవకుడు ఉన్నాడంట. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాడు. వెంటనే సౌలు అన్న మాట ఏం తెలుసా? ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా బాగుంది. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయనకి ఏదైనా ఇవ్వడానికి నా దగ్గర ఏముంది?
అర్థమవుతుందా? నా దగ్గర దేవుణ్ణి గౌరవించే వ్యక్తి, దేవునికి సంబంధించిన వాటిని అయితే దేవుని సేవకులను గౌరవించే వ్యక్తి అని చెప్పాలి. ఒక మాటలో పెద్దలను గౌరవించేవాడు. బాగా ఆలోచించు. నువ్వు ఆయన దగ్గరికి వెళదామన్న మాట బాగుంది. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను ఎలా రావాలి? ఇలా రావాలా? నేను రాను. నా దగ్గర ఏమీ వచ్చేటట్టు లేడు అనుకున్నాను. సంచులు ఎదిగాడు. దొరికిందంట 2.5 గ్రాము వెండి అంట. అంతేనా? 2.5 గ్రాము వెండి దొరికింది. అయ్యా 1/4 తులం వెండి ఉందయ్యా నా దగ్గర. రైట్, వెళ్దాంపా, తీసుకుని వెళ్దాంపా. మాట చెప్తాను. తల్లిని గౌరవించాలి, తండ్రిని గౌరవించాలి, అందరినీ గౌరవించాలి. ఈ దేవుడిని రెస్పెక్ట్ చేస్తున్నాము. ఆలోచించు. దేవుని మందిరముకు వెళ్ళినప్పుడు నిర్మకాండం 23:15 త్వరగా చదువుకున్నాను. నిర్మకాండం 23:15 నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును ఒట్టి చేతులతో కనబడకూడదు. నా సన్నిధిని ఎలా కనబడకూడదు? ఒట్టి చేతులతో కనబడకూడదు. దేవుణ్ణి గౌరవిస్తున్న, దేవుణ్ణి రెస్పెక్ట్ చేస్తున్న వ్యక్తి, నేను నా దేవుని ఎదుటికి వెళ్ళబోతున్నా. ఇప్పుడు నేను ఎలా వెళ్ళకూడదు అంటే బైబిల్ ఉంది కదండి అంటారా? తిరిగి ముదిరిపోయింది కదా. బైబిల్ కాదు. ఈ వారమంతా ప్రభు నిన్ను దేనితో తృప్తిపరిచాడో, పోషించాడో, కాపాడాడో, దేని బట్టి నువ్వు ఆనందించావు, దానిలో దేవుడిని తీసుకొచ్చి ఇదిగో ప్రభా దీనికి ఈ వారమంతా నాకు సంతోషాన్ని ఇచ్చాడు. ఎలా ఉంటుంది ఇప్పుడు దేవుని ఎదుట? సౌలు అన్నీ తినేసి ఇంక మన దగ్గర ఏం లేదురా, ఒట్టి చేతులతో నేనాను. అయ్యయ్యా నేను మెతగ్గరుడున్నర గ్రాములు వెండి దొరికిందయ్యా, తీసుకొని చెప్పండి. దేవుని మందిరానికి ఒట్టి చేతులతో వస్తున్నావంటే దేవుడు నువ్వేం చేస్తున్నావని గౌరవించట్లేదు. నా మనసు దేవుడు తెలుసులేండి. ఈ సంగతి తెలిసే వారం అంతా నేను కాపాడాడు దేవుడు. అర్థమైందా? ఏమంటారు? అబ్రహాం మీరిచ్చే 5 పంటలు ఆస్తి నాకు అవసరం లేదు అని తిరిగాడు. వెంటనే ఒక వ్యక్తి ఎదురుగా వస్తా ఉంటాడు. చూశాడు. ఎవరి వ్యక్తి? మెల్కీసెదెకు. ఎలా ఉన్నాడు తెలుసా? సర్వోన్నతుని యొక్క యాజకుడుగా కనబడతా ఉన్నాడు, ప్రీస్ట్లా కనబడుతున్నాడు, కింగ్లా కనబడుతున్నాడు. వెంటనే అర్థమైపోయింది ఈయనెవరు? ప్రధాన యాజకుడు. ఈయనెవరు? రాజు. నేను ఇంకేం చేయాలి ఇప్పుడు? అటు చూసుకున్నాడు, ఏం అర్థం కాలేదు. ఆ వ్యక్తి దగ్గరికి వస్తున్నాడు. ఆ వ్యక్తి చేతిలో ఒక చేతిలోనేమో రొట్టె ఉంది, ఇంకో చేతిలో ద్రాక్షరసం ఉంది. ఆ ప్రధాన యాజకుడు, ఆ మెల్కీసెదెకు వచ్చాడు. వెంటనే తన దగ్గర ఏమో తీసుకున్నాడు. దాన్ని తీసుకుని ఆయన పాదాల మీద తెలుసా? అబ్రహాం నేను రొట్టెల ద్రాక్షరసం తీసుకుని వస్తున్నా నీకోసమే, నువ్వేంటి నాకు తీసుకొచ్చావు? నేను నీకు ఇవ్వడానికి వస్తాను, నువ్వేంటి నాకు ఇస్తున్నావు? ఆశ్చర్యపోయి కదా. మన భాషలో చెప్పాలంటే ఏం చెప్పాలి చెప్పండి? బెత్తరపోయి ఉంటాడు కదా. ఎవరైనా ఏదైనా ఇవ్వడానికి వచ్చారనుకో నీ చేతిలో వెనక్కి చేస్తావు అంతేనా? అంతేనా? వెనక్కి చేసా లేదు 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 అన్నట్టు చెప్పాడు. అంతేనా? ఒకసారి నేను కాన్ఫరెన్స్ వెళ్ళా. అది మా ఫ్రెండ్ భగవంతుడి మీద వెళ్ళాను. ఏ కాన్ఫరెన్స్ తెలుసా? హాస్టల్ కాన్ఫరెన్స్. మామూలు కూడా ఏమనుకున్నాను. వెళ్ళినంత బాగానే అయిపోయింది. భోజనం సెక్షన్ వచ్చేసి వరుసగా క్యాటరింగ్లో నిలబడ్డారు. నిలబడ్డాను. నాకు అది నిలబడడానికి కొంచెం సిగ్గుగా ఉంటుంది మొదటి నుంచి కూడా. ప్లేట్ కొట్టుకు నిలబడ్డామంటే నాకు చాలా ఫీల్ అయిపోతున్నాను. సరే సేవకి కంటే నేను గొప్ప నాతో సేవకి ఎంతమంది నేను కూడా నిలబడ్డాను. అన్నాడు మా ఫ్రెండ్. నువ్వు నిలబడి నేను కాదు
నువ్వు తీసుకొచ్చి ఏరా ఎక్కడరా అన్నాడు. అట్లని వాడితో మాట్లాడుతూ నిలబడ్డాము. ముందు ఇద్దరు భార్య భర్తలు నిలబడ్డారు. లెగ్ ఈ చికెన్ లెగ్ పీస్లు ఫ్రై, కర్రీ అన్ని బిర్యానీ పెట్టేసి ఇచ్చారు. వాళ్ళు తీసుకొచ్చేసి తీసుకుని వెళ్ళారు. మేము రైట్ అనుకున్నాం. మేము అలా ముందుకు వెళ్ళేసరికి మళ్ళీ వచ్చారు ఇద్దరు. జస్ట్ 2 నిమిషాలు కూడా అయ్యి ఉండదు. వచ్చేసారు. అమ్మ ఇప్పుడే తీసుకున్నాను. మీరు ఇప్పుడే కదా వెళ్ళారు మీరు. ఇదేంటో బాబు సరే తీసుకుని అంత నిశాలు చూడాలని చెప్పేసి నేనేం చేశాను, తిరిగి వస్తాను అన్నాడు. ఆడికి అందరూ వెళ్ళేసి ఒక పాలిథిన్ కవర్లో దాన్ని ఆ ప్లేట్ ఇలా చేసేస్తున్నారు. దాంట్లోకి ఇలా వచ్చేస్తున్నారు. 2 అయిపోయింది. మళ్ళీ వచ్చేసాడు. అతను క్యాటరింగ్ చేసి అతను అన్నాడు, ఇందాక వేసుకెళ్ళావుగా. అది మా పిల్లలకండి. వచ్చాడు మళ్ళీ వచ్చాడు, మళ్ళీ తీసుకుంటాడు. మేము ఆశ్చర్యపోతాము, ఏంటిదంతా. అదే ఎందుకు చెబుతున్నానంటే, ఎవరైనా ఇచ్చేవాడంటే మనం ఏం చేస్తాం, ఉన్నదే వెనక్కి చేసి లేనట్టుగా నిలబడతాయి. ఏహి అంటారు కదా, అంతేనా. అబ్రహాం చూస్తున్నటువంటి ఆ షాలేం రాజును చూశాడు. హల్లెలూయా. ఆ ప్రధాన యాజకుడిని చూస్తున్నాడు. ఆ రాజు వస్తున్న సంగతి గమనించాడు. తన దగ్గర ఉన్నటువంటి ఆస్తిని తన దగ్గర ఉన్నటువంటి తీసుకున్నాడు. అబ్రహాం, నేను నీకు ఇవ్వడానికి ద్రాక్షరసం తీసుకొని వస్తున్నానయ్యా, రొట్టె తీసుకొని వస్తున్నా, నువ్వు నాకు ఇస్తున్నావు. ఇప్పుడు చెప్తున్నాను, నీ పిల్లలందరూ కూడా ఎల్ల కాలం భూమి ఉన్నంత కాలం ఇచ్చేవాళ్ళుగానే ఉండిపోతారు. ఎలా ఉంటారు వాళ్ళు? చూడండి, ఈరోజు మన భారతదేశానికి కూడా ఇస్తున్నారు. ఏంటి ఆయుధం? ఏంటి మన భారతదేశానికి ఇంకా ఇస్తుంది తెలుసా? ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, అక్కడి నుంచి తీసుకొచ్చిన టెక్నాలజీ అదంతా. ఇంకా ఏమి ఇస్తున్నారు చెప్పండి? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రతి డెవలప్ అవుతున్న వ్యవసాయానికి సంబంధించిన అంతా కూడా తీసుకొచ్చేది పెడుతున్నారు ప్రతి దేశానికి. ఆలోచించండి, ఇస్రాయేల్ యొక్క అబ్రహాము సంతానమైన ఇస్రాయేల్ దేశము ఏం చేస్తున్నప్పుడు భారత ప్రపంచానికి ఇస్తుంది. ఏ స్థాయికి వెళ్ళారు ఇప్పుడు వాళ్ళు? చిన్న దేశం. మన డిస్టిక్ అంతే ఉంటున్నాం నా దేశం, అంత చిన్న దేశం. ప్రపంచానికి ఏం చేస్తుంది అది? ఆ దేశాన్ని కదిలించాలంటే చుట్టూ ఉన్న శత్రు దేశాలకి ఓనుకు. ఎందుకంటే తెలుసా, ఒక్కసారి అట్ట కదిలిస్తే సరిపోయి అట్ట పడిపోయింది. మన భారతదేశం లాగా ఓపికతో సహనంతో ఉండదు. అదే మనం ఎవరు నిలిచారు పని లేక తెలియదు అనుకొని చూద్దామని టైం ఇస్తుంటాం మనం. అలా ఉండదు. కదిలిస్తూ టచ్ చేసి చూడు, వెంటనే అయిపోయింది. మరుక్షణంలోనే అటాక్ చేసేస్తాం. అంత కావాలంటే భయం. చిన్న దేశం అయినా ఎందుకు చెప్పండి, మన దగ్గర అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. చాలా పవర్ఫుల్ అయిన దేశం ఈ రోజున ప్రపంచం. మనకున్న ఒకే ఒక నది, యోర్దాన్ నది. మనకి నదిలోనే చెప్పండి, కృష్ణా నది, గోదావరి నది, పెన్నా నది, ఇంకా చిన్న చిన్న నదులు చాలా ఉన్నాయి. ఇన్ని నదులను మనం పండించే పంటలు ఒకటి లేక, కానీ వాళ్ళు ఒక్క నది. వాళ్ళు గాలిలో నుంచి వచ్చే ఆ ఆవిరిని చూసేవా, దాన్ని వాటర్గా తీసుకుంటున్నారు. అంత టెక్నాలజీ. ఆవిరిని వాళ్ళు వాటర్గా తీసుకుని తాగే అంత టెక్నాలజీకి వచ్చేసేవారు. మన ట్యాంక్లో నీళ్ళు మనకు వాడడం కాదు కాదు మన చేద్దామా? ట్యాంక్లో నీళ్ళు వాడడం మనకు రాదు. వాళ్ళు గాలిలో ఉన్న ఆవిరిని వాటర్గా తీసుకొని తాగుతున్నారు. అంత డెవలప్ అయిపోయారు వాళ్ళు. అదే ఆలోచించి అబ్రహాం చేసినటువంటి పని తన సంతానమే దీవించబడింది. ఆ ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు వస్తున్నప్పుడు ఆయన సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకి ఏమి ఇచ్చాడంట? 10వ వంతు ఇచ్చేశాడు. ఆలోచించండి, ఎంత దేవునికి ఇచ్చేవారు కావాలి. దేవునికి ఎవరైతే ఇస్తారో, దేవుని చేత తీసుకోవడం కాదు, దేవునికి ఇచ్చేవాళ్ళు దేవుని యొక్క ఆస్తికి వారసులు అవుతారు. వాళ్ళు తీసుకోరు, ఇక వాళ్ళు వారసులు దాన్ని అనుభవిస్తారు. నువ్వెంత ఇస్తా? అదే మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నావు, ఒక 20,000 అప్పిస్తావా అనేవాళ్ళు కాదు. ఇల్లు నీకెంత కావాలనేవాళ్ళు.
ఆలోచించండి. ఇక్కడ సౌలు చేసిన పని చాలా ఉన్నతమైనది. ఏ పని అది? నేను యాజకుడు, ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ, నేను అడుగుతున్నాను, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని మందిరం ఎలా కనపడుతున్నావు? ఏంటంటే ఇంత పెద్ద బైబుల్, ఎంత డిక్షనరీ, ఇంకేంటిది డైరీ పెట్టుకొని కూర్చున్నాను, నేను పెన్ను కూడా పెట్టుకున్నాను, నేనేం ఖాళీగా లేదు, నా చేతులు అసలు ఖాళీగా ఉంటాడా? ఆలోచించండి. దేవుని మందిరంలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నేను వారమంతా పోషించిన దానితో దేవుని ఏం చేయాలి? రెస్పెక్ట్ చేయాలి. ఆయన చేత తీసుకునేవాళ్ళు కాదు, కానీ ఆయనకి ఇచ్చేవాళ్ళు ఆ ఇచ్చే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళు ఇవ్వాలంటే వాళ్ళకి ఉండాలి, అంటే వాళ్ళకి ఏం చేస్తాడు ప్రభు? ఇస్తూ ఉంటాడు, వాళ్ళు ఇస్తూ ఉంటారు. అదే ఆయన ఇస్తూ ఉండి వీళ్ళు ఇచ్చేవాళ్ళుగా మారిపోతారు. కాబట్టి ఆలోచించండి, ఆ 3 సంవత్సరాలైనా ఆ కరువుతో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆ తొట్టులో పిండి కొంచెమే, కానీ 3.5 సంవత్సరం కరువు ఉన్నంత కాలం వాళ్ళు ఎలా తిన్నారంట? ఫ్రెష్ ఫుడ్ తిన్నారంట. ఇంత ఫ్రెషే, సర్ది లేదు. అర్థమైందా? ఆ పిండిని కొంచెం తీసుకొని ఎంతమంది ఉన్నావు? 4 చపాతీలు చేసి, అర్థమైందా? ఇలాంటి ప్లాన్లు ఏం లేవు, ఎంత కావాలంటే అంత ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొని ఏం చేస్తున్నారంట? 5 రొట్టెలు 2 చేపలు ఏం చేశాడు దేవుడు? పేతురు, నువ్వు కొంచెం సేపు నాకు ఇస్తావా? తీసుకో ప్రభా. ఎలా ఇచ్చేది చెప్పండి? ఇచ్చేటప్పుడు ప్రభు నువ్వు కొండలాగా దూరం నిండా ఏమని అంట, నా సన్నిధిలో ఎలా కనబడకూడదు? మనకు మర్యాద తెలుసా నీకు? మర్యాద. ఎవరైనా బంధువులు ఇంటికి వెళ్ళేటప్పుడు చేతులు ఏదో ఒకటి పెట్టుకో, అట్టికాయో లేకపోతే ఇంకోటో తొక్కన వేసుకోవాలి, కనీసం ఏదో ఒకటి సంచిలో పెట్టుకుని ఏం చేయాలి మనం? ఇంతకుముందు గౌరవం తెలుసా మీకు? ఎవరైనా బంధువులు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి చేత పట్టుకుని వెళ్తారు, తెలుసా మీకు? ఇప్పుడు చెప్పండి, తుర్రులు మనం బండి వేసుకుంటాం అంతేనా? ఇల్లు వస్తా అన్నం ఉంది, పర్లేదు. అదే అన్నం తినేది కూడా రామ్మా, అన్నం కొంచెం భోజనం చేసి ఎండగాలి వచ్చామ్మా, పర్లేదు వెళ్తున్నాం. పాపం వాళ్ళకి ఫ్రిడ్జ్ ఉండదు, ఏదో నీళ్ళు ఉంటుంది. ఈ నీళ్ళు అబ్బాయి అసలు ఎండకి నాకు అసలు కుదరదు. మన దగ్గర ఫ్రిడ్జ్ ఉంది, నేను వెళ్ళిపోయి ఫ్రిడ్జ్ నీళ్ళు తాగుతాను, అంతేనా? ఇంతకుముందు వెళ్తే ఇంట్లో అడుగు పెట్టక ముందే చెబుతా నీళ్ళు తీసుకుని కాళ్ళు చేసి కడుకొని లోపల రావాలి. ఇప్పుడు కరోనా చేపిస్తుంది ఆ పని, చేయించట్లే? కరోనా చేపిస్తుంది. ఇంట్లోకి రావాలంటే ఎలా రావాలి? శుభ్రంగా కడుక్కొని స్నానం చేసి, చివరికి ఆ బయట నుంచి వచ్చిన బట్టలు ఎలా ఉండాలి? బయట పడేసి కొత్త బట్టలు, మళ్ళా శుభ్రంగా ఉండే బట్టలు వేసుకుని లోపల రావాలి. అలా ఎలా ఉంటే బయటికి వెళ్ళి నువ్వు కూతురువా, కొడుకువా, అల్లుడువా, ఇంకో ఎవరైనా సరే బయట ఉంటే ఫస్ట్ కడుక్కున్నావా? ఇంతకుముందు పెద్దలు ఈ సాంప్రదాయాన్ని, చక్కటి పద్ధతిని కలిగి ఉండేవాళ్ళు. అదవుతుంది మీకు విషయం తెలుసు. ఒక అన్యుడు ఇల్లు కట్టేటప్పుడు ఇంట్లో ఏం చేస్తాడు తెలుసు? దేవునికి ఒక గుడి కడతాడు, ఒక రూమ్ కడతాడు, తెలుసా మీకు? దేవునికి ఒక ప్రతి దానిలో వాళ్ళు చేస్తున్నారు, నువ్వు చేస్తున్నావా? చివరికి అన్నం తినేటప్పుడు ముద్ద కూడా ఏం చేస్తారు తెలుసా మీకు? కొంతమంది బయట తీసుకెళ్ళి గోడ మీద పెడతారు పక్షులు, ఇంకొంతమంది ముద్ద తీసుకెళ్ళి ఆ ప్లేట్లో పక్కన పెడతారు, తర్వాత తింటారు వాళ్ళే. అదే ప్యాకెట్ అని పెడతారు, తర్వాత తినేస్తారు. అంటే ప్రతి విషయం ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నారు? నువ్వు దేవుని మందిరానికి వెళుతున్నావు అన్న జ్ఞాపకం నీకుందా? ఎలా వెళుతున్నావు అన్న జ్ఞాపకం నీకుందా? ఎలా వెళ్ళాలా మర్యాద నీకు తెలుసా? గౌరవం తెలుసా నీకు? ఎలా రెస్పెక్ట్ చేయాలో తెలుసా నీకు? దేవుడిని అబ్రహాము దేవుడిని చూసినప్పుడు వెంటనే రెస్పెక్ట్ చేస్తున్నాడు. నువ్వు ఇచ్చింది నాయన, నువ్వు తీసుకో, నువ్వు ఇచ్చింది చెప్తాను. కాబట్టి ఏం చేశాడు చెప్ప? ఏం చేశాడు? నేను రాను. ఎలా రాను? నేను ఒట్టి చేతులతో, నా దగ్గర ఏం లేదు కదా.
ఈరోజు నేను అడుగుతున్నాను, ప్రభు ఏమన్నా తెలిసి అబ్రహాం చూసి అబ్రహాం యేసు ప్రభు మీద ఉన్నప్పుడు ఆ శాస్త్రం చెప్పాల్సింది, నీ తండ్రిని అబ్రహాం అని చూడాలని కోరుకున్నాడు తెలుసా మీకు? నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవు, 50 సంవత్సరాలు కూడా రాలేదు, అబ్రహాం నేను చూడాలని కోరుకున్నాను. నేను ఆ రోజు వెళ్ళాను, మెల్కీసెదెకు లాగెళ్ళా. ఎలా తెలుసా? హై ప్రీస్ట్ లాగెళ్ళాను. ఆ రోజు ఎలా తెలుసా? కింగ్ లాగెళ్ళాను. నన్ను చూసిన వెంటనే నా ఎదుట సాగిలపడి నాకు అర్పణలు అర్పించాడు తెలుసా మీకు? నేను అబ్రహాంకి ఇవ్వడానికి ద్రాక్షరసం రొట్టెని తీసుకుని వెళ్తుంటే నన్ను చూసి నువ్వు ఉండే దినాలు నేను కూడా నన్ను కోరుకున్నాడు. వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకి ఏం అర్థం మట్టి బుర్రకి కదా, వాళ్ళకి అర్థం కాలే ఈ విషయం. కాబట్టి ఆలోచించండి, మన ప్రధాన యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు. అబ్రహాం ప్రత్యక్షమైంది ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆలోచించండి. 1 బాధ్యత కలిగిన కుమారుడు, 2 అర్థం చేసుకునే కుమారుడు, 3 చెప్పాలి, 4 కార్య సాధకుడు, 5 దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు ఎలా గౌరవించాలో, ఎలా ఘనపరచాలో తెలిసినటువంటి సాగుకుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తున్నాడంట? ఈరోజు మన పాస్టర్ గారు ఉన్నాడా? పాస్టర్ గారు ఉన్నారా సిస్టర్? ఉన్నారా? సర్లే, మేము వచ్చామని చెప్పండి. అంతేనా? అవునా కదా? అంతే కదా? నేను ఎక్కడికి వెళుతున్నావు? దేవుని ప్రతినిధి దగ్గరికి వెళుతున్నావు, దేవుని సావుకుల దగ్గరికి వెళుతున్నావు. ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి చెప్పాలి? ఎలా వెళ్ళాలి? సేవకుల దగ్గరికి సాగు నేర్పిస్తున్నాడు. క్రైస్తవులకు మంచి లక్షణం తెలుసా మీకు? క్రైస్తవులకు మంచి గౌరవించేటువంటి లక్షణాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. లోకం నేర్చుకోవాల్సిన లక్షణాలు ఉన్నాయి. మన సౌలు దగ్గర 2 భాగాలు ఉన్నాయి. ఒక భాగం దేవుని మాట వింటాం, 2వ భాగం తన మనసు మనుషుల మాట వింటాం. దేవుని మాట విన్నంతకాలం రాజుగా ఉన్నాడు, తన మనసు మాట మనుషుల మాట విన్నంతకాలం ఏమైపోయాడు? సాతానుకు లోబడిపోయి దురాత్మకు లొంగిపోయి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. మొదటి పార్ట్లో మనం వింటున్నాం. మొదటి పార్ట్లో ఉన్నటువంటి లైఫ్ గురించి మనం ఆలోచించాలి. దేవుడిని గౌరవిస్తున్నావా? యేసు ప్రభువు మీద ఉన్నప్పుడు దేవాలయం దగ్గర నిలబడ్డాడు. ఆమెకు పెట్టి ఇక్కడ ఉన్నాయి. ఒక ముస్లిం వచ్చింది, ఆ నెలకేసిన చూడండి, ఆ 3 సంచి తీసుకొచ్చింది. చేస్తుంది రాట్ల నాలుగు 3తో పీకింది. ఆ 3 దీంగులు ఎన్ని వచ్చినాయి? 2 కాసులు. తీసుకొని చూస్తా ఉన్నాడు. అరే వీళ్ళందరూ పరుసులు తీసేస్తాడు, ఏమో ముళ్ళు తీసేస్తుంది, వీళ్ళేమో నోట్లు తీసేస్తాను. ఏమో చెప్పాలి, చాలా నోట్లు ఉంటే ఒక నోటు తీసి వేసారు. ఆ మాత్రం మూటలు ఎంత ఉందో అంత తీసుకొచ్చి ఏమున్నాయి మూటలో? 2 బిళ్ళలు ఉన్నాయి. అమ్మా, నీ జీవం అంతా దీంట్లో వేసేసావు, నీ జీవితానికి ఆధారమైనంత దీంట్లో వేసావు. నువ్వు ధనిరాలు, భూమి మీద నిన్ను కొనియాడతారు. ఎవరు చెప్తున్నారు చెప్పు? నేను చిన్నప్పుడు ఏం చేసాను తెలుసా? ఇప్పుడు నాకు కానుక ఇవ్వడానికి ఆమె కానుక ఇస్తే చేతిలో పెట్టుకొని వెళ్ళేవాడు. చాలా బుద్ధిమంతుడికి వెళ్ళేవాడు. చెప్పాలి కానీ చెప్తున్నాను. పాటలు పడేసేపు ఉండేవాడు, వాక్యం అయిపోతున్నప్పుడు వచ్చేసేవాడు. 5 పీస్ పెట్టుకుంటున్నాడు. కొబ్బరి బిళ్ళలు దొరికేనా? 5 వరకు ఇంటికి చావా అమ్మడి ధరా కానికేసావా? వేసానమ్మా. కొబ్బరి బిళ్ళ తిన్న సంగతి అమ్మకి తెలియదుగా. ఒక్కసారి దొరికా. ఎందుకో తెలుసా? ఆ బిళ్ళ ఒకటి మిగిలిపోయాడు జేబులో. నీకు ఎక్కడ ధరైంది అన్న. ఏం చెప్పాలి? నువ్వు ఇచ్చిన కానుకలు డబ్బులు చెక్స్లు వేయలేదు, నువ్వు వేయలేదమ్మా. ఆ రోజు వాయిన్ చేసింది. అలా తెలుసుకున్నాను. దేవునికి ఇచ్చినప్పుడు ఎలా దీవిస్తాడో నాకు అర్థం. మన జూలైలో సాగులు చెప్తున్నారు, నీవు ఇస్తున్న ఆతిథ్యం ఎవరికైతే ఏదైతే చేస్తున్నావో అది ప్రభు సన్నిధి ఇచ్చేది.
ఏది చేసినా అది ప్రభు సన్నిధికి చేయాలి. నాకు డైరెక్ట్ ఆయనతో దేవుడు చెప్తున్నాడు, ఆయన చెప్తున్నాడు అన్నమాట. నువ్వు ఏదైతే ఇచ్చావో, ఏదైతే చేస్తున్నావో ఇతరులకు, అది ప్రభు సన్నిధికి చేయాలంట. ప్రభు నాతో చెప్పాడు అంటున్నాడు. మనకి ఏది కావాలన్నా మొదట మనం ఏం చేయాలి తెలుసా? నేనేం చేసామంటే ఏదైనా బుక్ కొనుక్కోవాలి, డబ్బులు ఉండేవి కాదు. 10 రూపాయలు ఉంటే ఏం చేశాను? 10 రూపాయలు బ్యాగ్ పోయి వాళ్ళకి ఇచ్చి 10 రూపాయలు ఉంచుకోవాలి. అయిపోయిందా ప్రభావం? 10 రూపాయలు వాళ్ళకి ఇచ్చాను. ఆయన నాకు బుక్ కావాలి. ఒక బుక్ అడిగితే 2 బుక్లు ఇచ్చాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను? మనం ప్రభువుకి ఏదైతే చేస్తామో దాన్ని తిరిగి ఒక్కసారి బుక్ షాప్లోకి అడుగు పెట్టారంటే ఒక 5,000 2,000 ఖర్చు కాకుండా వెనక్కి మాత్రం రాదు. ఏం లేదు, 100 రూపాయల కోసం అంట. కానీ ఖర్చు పెట్టేది దేవుడు. ఒకప్పుడు ఇది లేక ఏడ్చేవాడు. ఒక్క కొనలేకపోతున్నాను, ఒక బైబిల్ కొనుక్కోలేకపోతున్నాను, ఒక్క బుక్ కొనుక్కొని చదువుకోలేకపోతున్నాను, ఏడ్చేవాడు. కానీ ఈరోజు పోయానంటే ఏదో ఒకటి కొనుక్కొని రా. పోయిన సంవత్సరం మీడియం జరుగుతున్నారు, మొన్న కూడా ఏంటంటే పోయిన సంవత్సరం మీడియం జరిగేటప్పుడు వెళ్ళా, 10,000 రూపాయలు ఖర్చు చేసి అలా పెట్టుకొచ్చేసి. మీటింగ్ జరిగేటప్పుడు డబ్బులు కావాలి కదా, కానీ 10,000 రూపాయలు. నేను చెప్పాను, ప్రభువా నేను నాకు ఈ బైబిల్ కావాలి, ఈ డేక్స్ బైబిల్ నాకు కావాలి, ఇది 1,000 రూపాయలు నాకు ఇది కావాలి, నేను కొనుక్కుంటున్నా, నాకు సంబంధం లేదు, నాకు మీటింగ్ మాత్రం తరుగు అవ్వకూడదు. ఆ బైబిల్ తెచ్చుకున్నాను, 1,000 రూపాయలు, 10,000 రూపాయలు ఖర్చు అయింది. నాకు తెచ్చుకున్నాను. మీటింగ్ తరిగైందా ఆలోచించాను. మొన్న సోమవారం కెమెరాకి వెళ్ళాను, 1,04,000 రూపాయలు నా దగ్గర లేవు. మీరు ఇచ్చి అసలు చాలు. నేనైతే మాత్రం కొనాల్సిందే ప్రభు, నాకు ఇది కావాలి, ఇది నీ కోసమే, నీ పరిచయం కోసం నేను కొంటా. ఫోన్ చేసేయ, మన బ్రదర్ నాకు తెలిసింది, ఫోన్ చేసి ఫస్ట్ గారు పూర్తిగా డబ్బులు ఉంటే ఇస్తారని చెప్పినాను. అదే పూర్తిగా లేవాలి, ఎప్పుడో డబ్బులు ఉన్నాయండి. నాకు ఫైనాన్స్ ఏమైనా ఇస్తారా? ఫైనాన్స్ ఏదైతే ఏదైనా తెలిసిన ఉంటే లోపల్లో ఇస్తారా? అప్పుడు ఇక లోపల ఉన్న వాళ్ళకి ఫోన్ చేశాను, కానీ మనసు పుట్టుకొని ఫైనాన్స్ కాదు. నేను 2 నెలల నుంచి ప్రార్థన చేస్తుంటే ఫైనాన్స్ ఏంటి, ఏదో ఒకటి చేయాలి, నేను ఏదో ఒకటి చేయాలి. ప్రార్థన చేశాను, ప్రార్థన చేసి మన నెల్లూరు సంఘస్థులకి చెప్పేశాను, వాళ్ళన్నారు ఇది ఇంత ఉందండి, ఏం చేస్తే మొత్తం ఇచ్చేసారు. 1,04,000 రూపాయలు పెట్టి ఏం తెచ్చాను నేను? ఇచ్చేసాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నారో తెలుసా? దేవుడు మనకి ఇవ్వాలి అనుకున్నప్పుడు, మనం ఆయనకి ఇచ్చినప్పుడు తప్పకుండా ఆయన సంతోషంగా మనకి ఇచ్చేస్తాను. అంటారు దేవుడి చేత తీసుకునే వ్యక్తులుగా కాకుండా దేవుడికి ఇచ్చేవాడుగా మారిపోతే ఇక ఆయన వల్ల తీసుకోవడం కదా, అనుభవిస్తా వస్తాం. ఇది ఇవ్వయ్యా, ఇది ఇవ్వయ్యా, ఇది ఇవ్వయ్యా, అమ్మ నాకు డ్రెస్ కావాలమ్మా, అట్లా ఈ డ్రెస్సులని నీయే వాడుకో అన్నట్టుగా ఉండాలి. దేవుని దగ్గర ఎలా ఉండాలి? ఇవన్నీ నీవే వాడుకో అనేటట్టు ఉండాలి. ఆ స్థాయికి మనం వర్ధిల్లాలి, ఆ స్థాయికి మనం చేరాలి. ఆ స్థాయిలోకి మనం చేరాలి అంటే సౌలు లాంటి రెస్పెక్ట్ చేసేటువంటి వ్యక్తులు మనం ఎవరిని? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంకో మాట చెప్తాను, ఎవరి ఇంటికైనా నువ్వు వెళ్ళేటప్పుడు, మన సహోదరి ఇంటికి వెళ్ళేటప్పుడు, నువ్వు అందరూ సిస్టర్ అనుకోండి వెళ్ళద్దు. అర్థమవుతుందా? రాక వెళ్ళకి వెళ్ళేవరకు ఏదో ఒకటి ప్రేమతో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడం నేర్చుకో. అది ప్రేమను స్థిరపరిచింది, ప్రేమను స్థాపించింది కూడా. హల్లెలూయా. అది ఒకటి బాధ్యత కలిగిన కుమారుడిగా ఉండదు. నేను నిజంగా చెప్తున్నాను, నేను అమ్మ నాన్న దగ్గర ఉన్నంత కాలం, సేవకు వచ్చేంత నేను దేవునికి సమర్పించుకున్నంత వరకు అమ్మ నాన్న దగ్గర ఉన్నాను. అక్క అమ్మ లేదు, నేనే ఉన్నాను. ఏ పని చేయాలో నేనే చేయాలి, ఎక్కడికి వెళ్ళమంటే అది చేశాను. ప్రతి పని చేసాను. వాళ్ళ దీవెన నా మీద ఉంది. ఈ రోజు హల్లెలూయా. ఏ రోజు కూడా నేను నాకు తెలిసి 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నప్పుడు కొత్త ఇల్లు కట్టాలని స్టార్ట్ చేశాను. ఎవరు లేరు, అమ్మకి నాన్నకి సపోర్ట్గా నేను నిలబడ్డా, వాళ్ళకి సపోర్ట్గా నేను నిలబడ్డా. నేను చేసిన అట్లా చెప్పుకున్నప్పుడు చాలా ఉన్నాయి. అమ్మోళ్ళు చెప్పిన ప్రతిదీ వాళ్ళు చెప్పిందని నిర్వర్తించుకుంటే వెళ్ళాను. వారి దీవెన, వారికి నేను బాధ్యత కలిగిన కుమారుడిగా ఉన్న వాటి దేవుడు నన్ను ఏం చేశాడు?
ఉన్నావా నువ్వు తల్లిదండ్రులకి ఇది? పొలం దగ్గరికి వెళ్ళాలి, పొలం దగ్గరికి వెళ్ళేవాడు, ఏదో దగ్గరికి వెళ్ళకుండా వెళ్ళి నేర్చుకుంటానే వెళ్ళేవాడు. నన్ను ఎక్కడిని పంపించేవాళ్ళు అంతానే వెళ్ళిపోనే ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాము. ఏది చేయమంటే అది తల్లిదండ్రులు మనకు అప్పగించింది మనం చేయకపోతే మనం వారి ద్వారా దీవెన పొందాలి. వారి ద్వారా మనకు వచ్చేటువంటి ఆ దీవెనకు మనం అర్హులం కాము. కాబట్టి తల్లిదండ్రులు దీవెన మన మీద ఉండాలి. వారు చెప్పిన బాధ్యత మనం. రెండవది అర్థం చేసుకునే ఫస్ట్ దాంట్లో ఒక మాట చెప్తాను. యేసు ప్రభు ఏమన్నాడు చెప్పండి? యోహాను సువార్త 17 ఏమన్నాడు చెప్పండి? తండ్రి, నువ్వు నా చేతికి అప్పగించిన పనిలో ఏది కూడా మిగిలింది అంతా సంపూర్ణంగా నెరవేర్చాను అన్నాడా లేదా? చేతికి చేయటకు నువ్వు నాకు ఏదైతే అప్పగించావు నేను దాన్ని సంపూర్తి చేశాను ఆయన అన్నాడు. యోహాను సువార్త 17 ఏముంది? ఆయన బాధ్యత నిర్వర్తించేసి. రెండు, అర్థం చేసుకునే ఆ తండ్రి ఇష్టం నెరవేర్చడానికి అర్థం చేసుకున్నాడు. ఏకైక కుమారుడు యేసు ప్రభువు ఒక్కడే. ప్రధాన దూతలను ఎవరు రాలేదు, కెరూబులు రాలేదు, సెరాఫులు రాలేదు, గాబ్రియేలు, మిఖాయేలు, రఫాయేలు ఎవరు రాలేదు. ఎవరు వచ్చారు చెప్పండి? యేసుక్రీస్తు ఒక్కడే నేను వెళతానని వచ్చాడు. అందుకే నాకు ఈయన ప్రియమైన కుమారుడు అన్నాడు. తండ్రి మనసును అర్థం చేసుకున్నాడు. మూడోది గౌరవించేవాడు. పెద్దలు ఏం చేసేవాడు? తల్లిదండ్రులకు 30 సంవత్సరాల వరకు లోబడి ఉన్నాడు. తల్లిదండ్రులు ఏ పని చేసి వడ్రంగి పని చేస్తే ఆయన కూడా ఏం చేస్తాడు? అమ్మల గేదెలు గేదెలు అటువంటి డిగ్రీ చదివితే నేను అంటావా? అమ్మల పొలం పనికి వెళ్తా, నేను పొలం పనికి బీటెక్ చదివితే. బీటెక్ చదవడానికి కారణం వాళ్ళ పొలం పనే. వాళ్ళు చదివారు కాబట్టి నేను బీటెక్ చేయించాను. నువ్వేం చేయాలి ఇప్పుడు? వాళ్ళతో పాటు దిగాల పొదలోకి. అర్థమైందా? నేను దిగాలంటే కుదరదు. అది అర్థం చేసుకుని గౌరవించుకుని సౌలు కార్య సాధకుడు అప్పగించిన పని ఎలా తిరిగి వచ్చాడు చెప్పండి? ఆ సేవకుడి దగ్గరికి ఎప్పుడైతే బయలుదేరి వెళ్ళాడు, ఆ 2.5 గ్రాములు వెండి తీసుకుని వెళ్ళాడు. గాడిదల కోసం పంపిస్తే ఏం తీసుకుని వచ్చాడు? రాజు అభిషేకం తీసుకుని వచ్చాడు. చూడడానికి వెళ్తే ఏం చేసి వచ్చాడంట? చూసి రమ్మంటే ఏం తీసుకొచ్చాడు? ఇప్పుడు గాడిదలు కాదు, రాజు అభిషేకం, రాజు కిరీటాన్ని తీసుకుని వచ్చేసాడు. హల్లెలూయా! దేవుని అభిషేకం, రాజుగా ఉండే అభిషేకాన్ని ఇంటికి తీసుకుని వచ్చాడు. అంత గొప్ప కార్యం చూడండి. కార్య సాధకుడు. ఆ సేవకుడి దగ్గర 2.5 గ్రాములు తీసుకెళ్ళి ఆ ప్రార్థన చేసుకున్నప్పుడు ఏమన్నా తెలుసా? ఇశ్రాయేలు రాజుగా దేవుడు కోరుకుంటున్నాడయ్యా, నీ దగ్గర మంచి లక్షణాలు ఉన్నాయి. రాజుగా అభిషేకించుకుంటాడు. ఇంటికి వచ్చాడు. గాడిదలు ఏదా అన్నాడా? ఒకవేళ అను ఉన్నాడు, అందుకు ఏం చెప్పుకుంటాడు? డాడీ, గాడిదల కోసం వెళితే నా మీదకి రాజకీయం వచ్చింది డాడీ అని అంటాడు కదా. అంతేనా? ఏంటి రాజు చెప్పేది? నన్ను ఇశ్రాయేలుకి రాజుగా దేవుడు కోరుకున్నాడంట. ఎవరు చెప్పారు నీకు? సమూయేలు ప్రవక్త. అరే అంత పెద్ద అని చెప్పాడా నీకు? ఆ న్యాయాధిపతి చెప్పాడంట, ఆ ప్రధాన యాజకుడు చెప్పాడయ్యా నాకు, ఇదిగో నా తన మీద అభిషేకం కూడా చేశాడు ఆయన. ఆ రోజు నుంచి తన మీద ఏముంది చెప్పండి? దేవుడిని రెస్పెక్ట్ చేస్తే ప్రభుని రెస్పెక్ట్ చేస్తాను. నన్ను కనపరచు వారు నేను ఆలోచన కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. పావుతులం వెండి తీసుకెళ్తే అతను రాజుగా చేసింది. పావుతులం వెండి తీసుకెళ్తే అతను రాజుగా చేసింది. ఒక చిన్న బోటు ఇస్తే బోటు దాన్ని నిండుగా చేపలు ఇచ్చాడు. ఒక్క చేప దొరకని వ్యక్తికి నిండుగా బోటు నిండు చేపలు ఇచ్చాడు. ఒక్క గుప్పిడ ముద్దల నుంచి కొంచెం తీసి చపాతీ చేయమంటే చేసినందుకు 3.5 సంవత్సరం కరువు లేని ఫ్రెష్ భోజనాన్ని ఇచ్చాడు. ఆ ఇంట్లో సేవకునికి స్థలం ఇచ్చినందుకు ఆ ఇంట్లో కుమారుడు లేనటువంటి ఆ బాధ నుండి, పిల్లలు లేనటువంటి ఆ బాధ నుండి విడిపించి చక్కటి కుమారుని ఇచ్చాడు ఆ తల్లికి. అబ్రహాము మెల్కీసెదెకుకు ఎదురైతే ఆస్తి వద్దని తన దగ్గర ఉన్నది దేవుడికి ఇచ్చేస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ బహుమానం అధికం చేస్తున్నా, నీ పిల్లలు ఇచ్చేవారిగా ఉండిపోతానని చెప్పేశాడు.
ఇప్పటికి ఆ దేశం అబ్రహాముతో చేయబడిన ఆ వాగ్దానం కూడా దీవించబడింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించిన రోజు నువ్వు ఎలా ఉన్నావు? ఈరోజు ప్రశ్న చేసుకో. పావుతో వెండి, 2.5 గ్రాములు వెండి రాజులు చేసిందంట. ఉందా గౌరవించే మనసు? పెద్దల్ని గౌరవించే మనసు నీకు, తల్లిదండ్రులు గౌరవించే మనసు, దేవుని గౌరవించే మనసు నీకుందా? అర్థం చేసుకునే మనసు, బాధ్యత నిర్వర్తించే వ్యక్తి ఒకసారి పరిశీలన చేసుకో. ముగించుకున్నాను. దేవుని వాక్యం ద్వారా నేను స్థిరపరిచి దీవించును గాక. వాక్య నెరవేర్పు సంఘంలో కలుగు చేయను గాక. ప్రార్థన చేసుకో. నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకో.